గణేష్ బాబు ఇవిగో డమ్మీ కాపీస్. అన్ని మ్యాగజైన్స్ లో కవర్ అయ్యా? వచ్చుంటాయి. హెల్త్ మినిట్స్ గురించి అన్ని డీటెయిల్స్ క్లియర్ గా వచ్చాయా? ఏమో నేను చూడలేదు. ఏంటా నేను రాసిన నాటకం లేదు? నాకేం తెలుసు, ఎడిటర్ని అడగండి. బాబు గణేష్, ఏమిటా హడావిడి? ఇప్పుడే వస్తాను. పెళ్లి వాళ్ళు ఇంట్లో పెట్టుకుని ఇప్పుడు ఎక్కడేరా? నువ్వు వచ్చి చెప్తాను. నువ్వు వాళ్ళతో మాట్లాడుతుండ్రు. అర్జెంట్గా వెళ్ళాలి. వెంటనే వచ్చేస్తాను. జాగ్రత్త. Is that there? నేను ఈవినింగ్ బెంగళూరు వెళ్ళారు. He told me he's going to be here. गणेश साहब आपको फोन. हेलो. जय बोलो गणेश महाराज की. ఏమ్రా నువ్వు పీకి పీకి రాసిన మ్యాటర్ కాన్ రావట్లేదని పరిశీలన అవుతున్నావు. అరే బచ్చే, గది ఆడుండదురా, నా తానున్నది. ఏంది? ఆరోగ్యాన్ని అమ్ముకుంటున్న అనారోగ్య మంత్రి. శబ్బాస్. 10 లక్షలు ముఖాన్ని కొట్టిన పంది బురదలో పొల్లుతున్నంత కుసి అయ్యి గా ఫైలు మేటర్ నా చేతిలో పెట్టిండు మీ సబ్ ఎడిటర్. నువ్వైతే అమ్ముడు పోనంటివి. పోనీ నన్ను నడి రోడ్డుకి ఇచ్చి ఫాల్తుగానని ప్రూవ్ చేసిండుంటే నీ ఇజ్జతికి ఇలో పెరిగేటిది. మరి ఇప్పుడు చూడు, రివర్స్ అయిపోలే. నేను హెల్త్ మినిస్టర్ గాని పబ్లిక్ లో దేవుణ్ణి కూడా అయిపోయినా. మన మధ్యలో బచ్చగాడేవాడో 10 లక్షలు కొట్టేసి ఆడ తెలుగు రాని తెల్ల పిల్లతో చోలీకే పీచే క్యా హై అని చిందులు దొక్కుతాండు. మరీడా గణేష్ మహారాజుకి నీ మజ్జనం. ఇప్పుడు ఏమైందిరా నీ నిజాయితీ? పత్రికాఫీసులో పబ్లిక్ గా మసి చేసిన కాడ ఇంటికాడ మీ చెల్లిని బిల్లాంకు చెక్క లెక్క ఇడిసొచ్చినావు. బిలాట్లో పోరాడేవాడన్నా ఇంకు పెన్నుతో అంకేసుకుంటాడేమో తమ్మి. పోయి చెక్ చేసుకో.